భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతుందో మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. ఏ స్వతంత్ర సేనాని భారతదేశ దాస్య శృంఖలాలు విముక్తి చేయడానికి పోరాటం చేసి అసూలు బాసి మనకి మన ప్రాంతానికి ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకురావటం, ఇవాళ దేశ స్వతంత్రానికి అతి మూలభూతమైన వ్యక్తి యొక్క పేరుతో ఈ యొక్క ఎయిర్పోర్ట్ పెట్టడం ఏదైతే ఉందో నిజంగానే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇది ఒక శుభ సూచకం. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పేరు పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ రావడానికి కానీ అనేక రకాల పర్మిషన్స్ సకాలంలో ఇచ్చి సకాలంలో పూర్తి చేయడానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ, ఆయన చొరవ కారణంగానే ఈరోజు మనకి ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించిన వాళ్ళు మన జిఎంఆర్ వాళ్ళు, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి తన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ని తన చేతుల మీద నిర్మాణం కావడం కూడా ఇంకొక విశేషం. అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ సంబంధించిన అనేక రకాల విశేషాలని మనం తెలియజేయడం జరిగింది. మన ఉత్తరాంధ్ర సంబంధించిన కళలు అలాగే కళాకారులు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా దీనిలో కనిపించే విధంగా ఈ యొక్క ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ విధంగానే ఈ యొక్క ఎయిర్పోర్ట్ మొదల్లో అల్లూరి సీతారామరాజు యొక్క భారీ విగ్రహం, దాని తర్వాత ఎంట్రన్స్ లో ఏటి కొప్పాక మన ఏదైతే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ యొక్క బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మలకు సంబంధించిన ఇక్కడ పెద్ద ఎత్తున స్టాచ్యూ ఉండబోతుంది. ఈ యొక్క ఏటి కొప్పాక స్టాచ్యూ నుంచి లోపలికి వెళ్తే మన విజయనగరానికి సంబంధించిన బొబ్బిలి వీణలు అందరికీ దర్శనమిస్తాయి. అలాగే బొబ్బిలి వీణలతో పాటు మనకి పొందూరు ఖాదీ లాంటివి, అలాగే మన యొక్క పలాస క్యాజు లాంటి ఏవైతే మనకి ప్రసిద్ధిగాంచిన అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే మరీ ముఖ్యంగా మనది ఒక ట్రైబల్ సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో అంశాలన్నీ కూడా దీంట్లో పెట్టాలని చెప్పి ముఖ్యంగా అరకు కాఫీకి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా స్వయంగా నరేంద్ర మోడీ గారు అరకు కాఫీకి వెళ్లి ఆ యొక్క స్టాల్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది, అరకు కాఫీ తాగడం జరుగుతుంది. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఈ ప్రాంతం అంతా కూడా మార్పు చెందబోతుంది. శ్రీకాకుళం వెనుకబాటుతనం, విజయనగరం వెనుకబాటుతనం, పార్వతీపురం వెనుకబాటుతనం అటువంటి ఆలోచనలు కూడా దూరమయ్యే విధంగా అనేక అవకాశాలు ఎయిర్పోర్ట్ కల్పిస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అలాగే కేవలం ఇటువంటి అనేక రకాల అవకాశాలతో పాటు ఈ ప్రాంతంలో అనేక రకాల పారిశ్రామిక వాడలు కూడా రాబోతున్నాయి. వాటితో పాటు ఈ ప్రాంతానికి సంబంధించిన ఇప్పటికే పోర్ట్ కూడా త్వరలో మూలపేట పోర్ట్ ఏదైతుందో ఇది అతి దగ్గరగా ఉంటుంది. ఆ పోర్ట్ అనుసంధానంగా అనేక రకాల పరిశ్రమిక వాడలు కూడా రాబోతున్నాయి. మన ప్రాంతంలో తయారయ్యే అనేక రకాల విశేషాలను కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేయడానికి కూడా ఇక్కడ కార్గో టెర్మినల్ కూడా రాబోతుంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ యొక్క అనేక రకాల విశేషాలతో పాటు ఏదైతే సముద్రం ఉందో ఆ సముద్రాన్ని ఇక్కడ డిపిక్ట్ చేసే విధంగా మొత్తం యొక్క ఏరోడ్రమ్ మొత్తం కూడా వేవ్స్ రూపంలో కట్టడం, ముందు పెద్ద సరస్సు రూపంలో నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ యొక్క సొగసు మరింత పెంచే విధంగా ఉన్నాయి. కనుక ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఆగస్టు 1వ తారీఖున నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆ ప్రారంభోత్సవం చేయడం అందరికీ ఆనందం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆదుకొని ముందుకు తీసుకెళ్తున్నారనే విషయం మనందరం చూడటం జరిగింది. అనేక రకాల కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఉందో విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా ఈ యొక్క సౌత్ కోస్టల్ రైల్వేస్ అది కూడా తలమానికంగా ఉంది. అది ఇంపాసిబుల్ ఐటమ్ అయినా కూడా పాసిబుల్ చేశారు నరేంద్ర మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. అలాగే త్వరలో పోలవరం సంబంధించిన ఎడమ కాలువ నీళ్లు మొన్ననే మేము వెళ్లి చూడటం జరిగింది. ఆ యొక్క ఎడమ కాలువ నీళ్లు రేపు ఆగస్టు 16వ తారీఖున అనకాపల్లి రాబోతుంది అనే విశేషం ఏదైతుందో అది కూడా ఆనందం కలిగిస్తుంది. ఆ నీళ్లు ఇక్కడి వరకు పారే విధంగా చివరికి ఏదైతే మన యొక్క నాగావళి నది అలాగే వంశధార వరకు దాన్ని కలిపే విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ యొక్క ప్రాజెక్టు కూడా రావటం ఇవన్నీ కూడా నిజంగానే అద్భుతాలు జరుగుతున్నాయి. రాబో కాలంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మనం కళలో చూడబోతున్నాం. కనుక ఈ విశేషాలన్నీ కూడా చూపించే విధంగా మనందరికీ కూడా ఆకర్షితులు చేసే విధంగా ప్రతి గ్రామం నుంచి ఒకరు రావాలని మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు తలిచారు. కనుకనే 3 లక్షల మందితో ఒక భవ్యమైన బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి అన్ని ప్రాంతాల నుంచి రావాలని, ప్రతి ఇల్లు కూడా మనం అందంగా తీర్చిదిద్దుకొని బయటకు రావాలని, అలాగే ఆగస్టు మాసం అనేది మన దేశ స్వతంత్రానికి అతి ముఖ్యమైన
సమయం అంటే ఆగస్టు 15వ తారీఖు. దానికి ముందు హర్ ఘర్ తిరంగా అని చేస్తాం కనుక మొత్తం తిరంగాలతో ఈ యొక్క ప్రాంగణాన్ని అలంకరించాలని చెప్పి, అలాగే ఈ ప్రాంతం ఒక స్వతంత్ర సమరయోధుడి పేరు మీద పెట్టడం కారణంగా ప్రతి ఇంటి పైన కూడా త్రివర్ణ పతాకం ఎగరేయాలని కూడా మనం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం. మనందరిలో దేశభక్తి పెంపొందించే విధంగా మన ఇంట్లో జెండా ఎగరేసుకోవటం, ఈ దేశభక్తి ఇక్కడి నుంచి ప్రజ్వరిల్లే విధంగా మన యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క స్టాచ్యూ ఇక్కడ ఉండటం, ఈ యొక్క ప్రాంగణం అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం, ఇవన్నీ మనకు ఆనందం కలిగించే విషయాలు. అయితే ఇవాళ సుమారు ఒక 10,000 బస్సులు అనేక ప్రాంగానికి రావాలి కనుక ఈ యొక్క రహదారులను పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే బాటిల్ నెక్స్ట్ వాటి ఏ విధంగా పూర్తి చేస్తారో తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రారంభమైన దగ్గర నుంచి ఇక్కడ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమం నుంచి తిరిగి వెళ్లే విధంగా దానికి సంబంధించిన ఏదైతే రక్షణ సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించడం జరిగింది. ఒకటి ఈ యొక్క ఏదైతే మెయిన్ బ్రిడ్జ్ ఉందో అది 2 రోజుల్లో కంప్లీట్ అవుతాయన్నారు, చాలా అదృష్టం. అలా అది తెలుసుకోవడం చాలా ఆనందం వేసింది. అలాగే 2 జింజేరు దగ్గర నుంచి ఇంకొక రోడ్డు, అది సుమారు 7.5 కిలోమీటర్లు ఉంది. మధ్యలో ఇంకా రోడ్ ట్రాక్ వేయాలి, అది కూడా పూర్తవుతుందన్నారు. మధ్యలో ఇంకేమైనా రోడ్లు ఉండే అవకాశం ఉందా వాటిని కూడా పరిశీలించాలనుకుంటాం. ఆ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ప్రజలు రావటం, అక్కడ మీటింగ్ సుమారు 1.5 సేపు ఉంటుంది. మీటింగ్ అయిన తర్వాత 1:30కి పూర్తవుతుంది. 1:30 పూర్తయిన తర్వాత వెళ్తారు కనుక మొత్తం కార్యక్రమం సజావుగా ఉండాలని మొత్తం కూటమికి సంబంధించి సభ్యులందరం కలిసి ప్రయత్నం చేస్తాం. రేపు ఆ విధంగా సమావేశం కూడా జరగబోతుంది, నేను జరిగింది. అయితే ఇవాళ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఇది ముఖ్యమైన ఒక తలమానికమైన ఒక ప్రాజెక్ట్ కాబట్టి ప్రాజెక్ట్ అందరూ సందర్శించాలని కోరిక మేరకు మా యొక్క జిల్లా అధ్యక్షులందరూ, ముఖ్యంగా విజయనగరం జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ గారు, అలాగే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు గారు, అలాగే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారు, అలాగే పార్వతీపురం జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి పవని గారు, అలాగే మా యొక్క జిల్లా ఇన్ఛార్జెస్ అందరూ కూడా రావటం జరిగింది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన నాయకులందరూ, ముఖ్య నాయకులందరూ వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరగడానికి సుమారు ఒక 18 కమిటీలు వేయడం జరిగింది. ప్రతి కమిటీలో భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. అందరం కలిసి ప్రతి కమిటీ ఆధ్వర్యంలో పార్కింగ్ కానీ, మిగతా ఏర్పాట్లు కానీ, ఫుడ్ ఏర్పాట్లు కానీ సక్రమంగా జరిగే విధంగా చూడటం, అందరూ సురక్షితంగా వచ్చి ఆనందంగా వెళ్లే విధంగా ఒక ప్రయత్నం అయితే చేస్తాం. ఆ విధంగా చేయాలని చెప్పి, అలాగే అందరూ కూడా సందర్శించే విధంగా అవకాశం కల్పించాలనుకున్నాం. అది కూడా పరిశీలిస్తాం. సుమారు 3 లక్షల మంది దీన్ని చూసి వెళ్లే విధంగా ఏదైనా ఏర్పాటు చేయాలనుకున్నాం. అది కూడా పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నాం. ఆ విధంగా సర్వాంగ సుందరంగా ఎయిర్పోర్ట్ తీర్చిదిద్దబడుతుంది. మనందరికీ కూడా చాలా ఆనందాన్ని పంచబోతుంది. విశాఖపట్నం వాసులకి త్వరలో దానికి సంబంధించిన రోడ్స్ జోడుగోలపాలెం నుంచి ఒక రోడ్ తయారు కాబోతుంది. అది త్వరితగతిన పూర్తి చేసే విధంగా, అలాగే మిగతా 5 రోడ్స్ విశాఖపట్నం నుంచి వచ్చే విధంగా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం అయ్యాయి. అయితే మెయిన్ ఏదైతే హైవే సంబంధించి కనెక్టివిటీ ఉందో అది కూడా 2 రోజుల్లో పూర్తవుతుందని చెప్పి ఇందాక పీడీ గారు చెప్పడం జరిగింది. కనుక మొత్తం సర్వాంగ సుందరంగా తయారైతే ఈ ఎయిర్పోర్ట్ రావడానికి వెళ్ళడానికి కూడా సౌలభ్యం ఉండే విధంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.